దేవునికి మహిమ కలుగునుగాక. మన యేసు స్వామికి జై. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. రాజుల రాజుకి జై. ప్రభుల ప్రభుకి జై. లోకరక్షకుడైన యేసయ్యకి జై. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యకే మహిమ కలుగునుగాక. యేసయ్యకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ, మరి అరుణోదయ ప్రార్థనలో ఉదయకాల స్తోత్ర ప్రార్థనలో చేరి ఉన్న నా ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి ఈ ఉదయకాల సమయంలో చివరిలో వాక్యం ఉంటుందండి. అరుణోదయ ఈ డైలీ బ్రెడ్లో చివరికి వాక్యం ఉంటుంది. మొదటిగా మనము స్తోత్రాలాపన చేయాలండి. స్తోత్రాలు ఒక చరణము ఉంటుంది, పల్లవి. కాబట్టి మీరందరూ ఏదో గబక్కున కట్టేసి పాటలు ఏదో స్తోత్రాలు ఉన్నాయి కదా అని వింతగా మీరు అలా భావించకండి. మనము ముందుకు సాగిపోదాం. చివరిలో దేవుని వాక్యం ఉంటుంది, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. స్తోత్రం స్తోత్రం. ప్రియుడైన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆది సంభూతుడైన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలండి, చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిరంతరం. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిరంతరం. యేసయ్యా దయాళుడు. ఇశ్రాయేలీయులను నడిపించి కాపాడినావా. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిరంతరం. యేసయ్యా దయాళుడు. నరులు నాకేమి చేయగలరు, నరులు నాకేమి చేయగలరు. యెహోవా సహకారి, నేను భయపడను. యేసయ్యా సహకారి, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు, నరులు నాకేమి చేయగలరు. నరులు నన్నేమి చేయగలరు. యెహోవా సహకారి, నేను భయపడను. యేసయ్యా యెహోవా సహకారి, నేను భయపడను. ఆయనకే, రెండు చేతులు ఎత్తి, ఆయనకే స్తుతియు మహిమా, ఆయనకే స్తుతియు మహిమా. కృతజ్ఞతాస్తుతులు చెల్లును నీకే, కృతజ్ఞతాస్తుతులు చెల్లును నీకే. ఆయనకే స్తుతియు మహిమా, ఆయనకే స్తుతియు మహిమా. కృతజ్ఞతాస్తుతులు చెల్లును నీకే, కృతజ్ఞతాస్తుతులు చెల్లును నీకే. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిరంతరం. యేసయ్యా దయాళుడు, దయాళుడు,
మహోన్నతుడు దయగల యేసయ్యకు మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన రాత్రంతయు సుఖవంతమైన క్షేమకరమైన నిద్రను ప్రసాదించి నూతన దినంలోనికి ప్రవేశపెట్టిన యేసయ్యకు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. మరి కృపా, క్షేమము, లాభము, శుభము అనుగ్రహించ యేసయ్యకు మనసారా రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దిన ప్రయాణాలను దేవుడు మరి తోడుగా ఉండి ఉద్యోగం అంతట్లో అలాగే వ్యాపారాల్లో అన్నిటి విషయంలో దేవుడు మరి ఉన్నతమైన తన దీవెనలో దేవుడు ప్రసాదించినట్లుగా మనసారా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మీ కుటుంబాలను మీ పిల్ల పాపలను దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మీ తలల మీద నిత్యానందముండునుగాక. ఆకాశం నుండి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజంతా నా దేవుని దక్షిణ హస్తము దయగల చూపు మీ పట్ల నుండునుగాక. ఆమేన్ ఆమేన్. పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియుల బిడ్డను బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇలాంటి నూతన సంవత్సరాలు అనేకమైన దేవుడు దయచేసి మరి క్షేమమును ఈ సంవత్సరం అంతా అలాగే ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను దేవుడు ఆశీర్వదించున్నట్లుగా మరి గతించిపోయిన పరీక్షల విషయంలో కూడా ఎగ్జామ్ విషయంలో కూడా దేవుడు కృప చూపి మంచిగా రాసేటట్టుగా దేవుడు వారికి జ్ఞానమును బుద్ధిని కృపనిచ్చాడు. అలాగే ఈరోజు కూడా ఎగ్జామ్ రాయబోతున్న పిల్లలు ఉన్నారు. వారిని బట్టి దేవుడు వారికి మరి కృపనిచ్చి వారిని బలపరిచి మంచి మార్కులతో ఈరోజు జరిగే ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు దేవుడు అనుగ్రహించి ఆ పేపరే కానీ మరి అక్కడ పరిస్థితులు కూడా అన్ని అనుకూలంగా ఉన్నట్లుగా దేవుడు మార్చినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిల్లలందరినీ దేవుడు మంచి మార్కులతో ఆశీర్వించినట్టుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, దేవుని జ్ఞానము కలుగునుగాక, దేవుని దయ కలుగునుగాక, దేవుని కాపుదల వారికి ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. మరోమారు మీ అందరి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మన ప్రభు గొప్పవాడండి, ఆయన మహోన్నతుడు. ఈ నూతన దినాన్ని మనకిచ్చాడు. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ మనము చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 28 దేవుడు మరి ఈ సంవత్సరానికి అంతా కూడా నాకు కూడా ఇచ్చిన వాగ్దానము. ఈరోజు మరి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము. అలాగే ఈ దిన వాక్యం కూడా అదే అండి. ద్వితీయోపదేశ కాండము 28:14 చదువుతానండి. 28:14 ద్వితీయోపదేశ కాండం 28:14. స్తోత్రములు. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రేమ దేవులారా, నీవు తలగా ఉంటావు గాని తోకగా ఉండవు, పైవాడువుగా ఉందువు గాని
క్రిందివాడవుగా ఉండవు. అంటే దాని భావం ఏంటంటే, మరి మా సంఘంలో నేను చెబుతూ ఉంటాను, దేవుడు ఈ స్థితిలో ఉంచాడు, ఈ స్థితిలో ఉంచుతాడు. ఏ స్థితిలో? చూడండి ఇటు, ఈ స్థితిలో దేవుడు ఉంచుతాడు, కానీ ఈ స్థితిలో దేవుడు ఉంచాడు. ఈ స్థితి అంటే మరి ఇది డౌన్, ఏంటండి? డౌన్, అర్త్ డౌన్ అన్నమాట. అంటే కిందివాడుగా ఉండవు. ఎలా ఉంటావు? ఇచ్చేవాడిగానే ఉంటావు. అంటే తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. పైవాడవు కానీ ఉంటావు కానీ కింది వాడవుగా ఉండవు. అంటే దీని భావం ఏంటంటే, నీవు అందరికంటే టాప్లో ఉంటావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీవు టాపులో ఉంటావు, టాపులో. మరి ఈరోజు ఈ వాగ్దానం దేవుడిచ్చాడు. ప్రేమ దేవులారా, మరి ఇస్సాకు ఆదికాండంలో 26వ అధ్యాయం 26 నుండి మరి నేను చదివించను కానీ చెబుతాను కొద్దిగా. 26 నుండి 31 వరకు, 31 వరకు, 26వ అధ్యాయము 26 నుండి 31 వరకు చదివితే, అక్కడ మరి ఇస్సాకును ఫిలిస్తీన్ల రాజు, అక్కడ ఉన్న అధికారులు వాళ్ళు కొందరు ఎలగొడతారు కదా, వెళ్ళిపోండి మా దేశం నుండి, ఉండకూడదని. మరి పొట్ట చేత పట్టుకొని ఆ గెరారు ప్రాంతానికి వస్తాడు. కరువు ఉన్నందున గెరారు ప్రాంతానికి వస్తాడు. గెరారులో మరి కష్టజీవి ఎవరు? ఇస్సాకు కష్టజీవి. కష్టపడి పైకి వస్తూ ఉంటే కొందరు ఓర్చుకోరు కొందరు. ఇప్పుడు కూడా ఉన్నారులేండి అలాంటి మరి ఆత్మ కలిగిన వారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఈ రోజులో కూడా ఉన్నారు. ఆయన మరి ఎవరినో కొల్లగొట్టి, ఎవరినో తొక్కేసి అడ్డగోలకు పైకి వచ్చిన వ్యక్తి కాదు ఇస్సాకు. కష్టజీవి, ఆయన కష్టపడి పైకి వచ్చాడు. అది చూసి ఓర్చుకోలేక గెట్అవుట్ అన్నట్టు వెళ్ళిపోతాడు. గెరార్ లోయలోకి వెళ్ళిపోయి అక్కడ కష్టపడి అక్కడ మరి అక్కడ ఉండిపోతాడు అన్నమాట, నివసిస్తూ ఉంటే. మరి అబీమెలెకు కొందరు, మరి అబీమెలెకు ఆ రాజు కింద ఉంటారు కదండి అధికారులు, కొందరు వెళ్ళి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, దేవుడు నీతో తోడుగా ఉన్నాడు, ఎందుకు వచ్చారా, వెలగొట్టారు కదనంటే, కానీ దేవుడు నీతో ఉండడం మేము చూసాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గెరారు లోయల్లో ఉన్న ఇస్సాకు ఒక అన్యుడు. ఇస్సాకు వాళ్ళ దృష్టిలో కదండి, అంటే పరదేశి ఆయన కాడుకు వచ్చాడు. ఇలాంత రాజు వెతుక్కుంటూ వచ్చారు కదా, అధికారులు, రాజు బృందము, ఒక క్యాబినెట్ కదండి, వెతుక్కుంటూ వచ్చారు. అంటే ఇస్సాకును ఆ గెరారు ప్రాంతంలో ఎలా ఉంచాడు దేవుడు? తలగా పైవాడుగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఓ విషయం చెప్తాను వినండి. జోసేపు కదా, జోసేపు వెతుక్కుంటూ పోయాడా, లేకపోతే ప్రజలు ఆయనను వెతుక్కుంటూ వచ్చారా? మనం వెతుక్కుంటూ పోకూడదు, మనల్ని వెతుక్కుంటూ రావాలి. దీన్ని అంటారు తల ఆశీర్వాదాలు అన్నమాట. ఏంటండి? పై ఆశీర్వాదాలు అంటారు. తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఇది ఆశీర్వాదాలు. మనం వెతుక్కుంటూ పోకూడదు. ఇస్సాకు వెతుక్కుంటూ పోలేదండి, ఇస్సాకును వెతుక్కుంటూ వచ్చారు. లోయల్లో ఉన్న ఇస్సాకు కాడికి వచ్చారు రాజు బృందం. మరి ఉదయకాల సమయంలో ఈరోజు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అట్టి స్థితిలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. ఎలా? తలగా, అంటే పైవారిగా దేవుని మనను ఉంచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సజీవుడా, మీ పాదాల వందన. తలగా ఉంటారు కానీ తోక ఉండరు, పైవారుగా ఉంటారు కానీ క్రిందివారుగా ఉండరని ప్రభువా వాగ్దానం చేశావు. అందరూ మనకి స్తోత్రం. మరి ఈ వాక్యం ఉన్న ప్రియ బిడ్డలందరూ తలగా పైవారుగా ఉందురుగాక. ప్రభువా వెతుక్కుంటూ నీ బిడ్డల కాడికి రావాలి, వెతుక్కుంటూ నీ పిల్లల కాడికి, ప్రభు ఎదుగో తండ్రి, నీ బిడ్డల దగ్గరికి వచ్చి సహాయాన్ని కోరుకోవాలి. వెతుక్కుంటూ
అలాంటి ఉన్నతమైన తల స్థితిలో, పై స్థితిలో ప్రియుడను మీరు పెట్టుమని, ఈ దినదేవులతో ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.